హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ రాస్ వ్లాగ్ ఛానల్. సో ఈ వారం మనం ఏదైతే కైవరంకి సంబంధించి పార్ట్ 2 చూడబోతున్నాం. సో పార్ట్ 1 ఆల్రెడీ మనం తీసాం. ఏవైతే మనకి ఇప్పుడు వీడియోస్ కనిపిస్తున్నాయి ఇవే అవన్నీ కూడా. సో కైవరం తాతకు సంబంధించినటువంటి చరిత్రను మొత్తం చూపించే ప్రయత్నం చేశాను. సో మీరు పార్ట్ 1 చూసి పార్ట్ 2 వస్తే మీకు ఒక చిన్న క్లారిటీ ఉంటుందన్నమాట. సో దీనికి దానికి లింక్ ఉంటుంది కాబట్టి సో ఈ పార్ట్ 1 కోసం నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అట్ ది సేమ్ టైం మన ఛానల్ని చూడొచ్చు. ఇంకా చూసేయండి వీడియో. ఓకే ఫ్రెండ్స్, సో ఏదైతే ఈ తాతగారు కాలజ్ఞానం రాశాడు కదా, సో ఆ ప్లేస్లోకి పోతాను. సో ఎంట్రన్స్లో ఇట్లాంటి ఎంట్రీ ఉంది, పెద్ద విగ్రహం ఉంది తాతగారిది. నేను ఇక్కడ ఒక పాత్ర చూడొచ్చు మీరు. సుమారు దీంట్లో అది తెలిసి ఒక 2000 మంది భోజనం తినొచ్చినాము. ఎంత పెద్దగా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో పైకి వెళ్ళి చూద్దాం ఏంటి ఇదంతా. దా వా, ఆంజనేయ స్వామి పవర్ఫుల్ విగ్రహం, చాలా బాగుంది విగ్రహం. చూద్దాం ఒకసారి పైకి వెళ్ళి. ఇది కూడా చాలా పాతది అనుకుంటాను. ఈ కన్స్ట్రక్షన్ ఇదంతా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. చూద్దాం. సో విష్ణుమూర్తి టెంపుల్ అనుకుంటా ఇది. శ్రీ అమరనాథ నారాయణ స్వామి దేవస్థానం. చూద్దాం ఒకసారి టెంపుల్లోకి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఏదైతే ఈ మన పార్ట్ 1లో ఏదైతే మీ తాతగారి చరిత్రకు సంబంధించినటువంటి ఆ చరిత్రలో వాళ్ళ అమ్మ నాన్నగారు సో అమర నారాయణ స్వామిని వేడుకునేవారు. సో సంతానం కోసం మేబీ ఆ టెంపుల్ ఇది అయ్యి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. మోస్ట్లీ అదే అయ్యి ఉండొచ్చు. సో మనం చూద్దాం. పైన కూడా మీరు విగ్రహం చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నదే అమర నారాయణ స్వామి. సో అతి పురాతనమైనటువంటి మహా విగ్రహం ఇది. ఇక్కడ పూజలు డైలీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ నుండి మనం ఏదైతే తాతగారి కాలజ్ఞానం రాసినటువంటి ప్లేస్కి వెళ్దాం. సో చాలా అద్భుతాలు ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయొద్దండి. సో లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, కమెంట్ కూడా ఇవ్వండి. సో గుడి చూసాం కదా, సో చూద్దాం. ఇక్కడే పైన అంట ఆయన సో కాలజ్ఞానం రాసినటువంటిది. చాలా మంచి విగ్రహాలు ఉన్నాయి. సో ఎవరో రాలేరు ఇట్లాంటి ప్లేసులకి, ఎవరో చూడలేని ప్లేస్ని నేను చూపిస్తా ఉన్నాను. మంచి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ, పెద్ద పెద్దవి. సో మెయిన్ ఎంట్రీ ఇదే అనుకుంటా. సో అది టెంపుల్లోనికి. సో ఇది ఆయన ఏదైతే కాలజ్ఞానం రాసినటువంటి ఒక గెవి అనమాట. గెవి అంటే మీకు తెలుసు కదా, ఒక చిన్న గూడు లాంటిది. చాలా బాగుంది ఇదంతా, చూడొచ్చు. వా, చాలా అద్భుతం. సో విగ్రహాలు ఉన్నాయి. సో మంచి డిజైన్స్ ఉన్నాయి. ఇవంతా కూడా పాతదే అనుకుంటా. కైవరం టెంపుల్ దగ్గర నుండి ఇక్కడికి 2 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. చూడొచ్చు. ఇప్పుడు ఇంత కన్స్ట్రక్షన్ ఉందంటే శక్తి అనేది 100% ఉంది. విగ్రహాలు చూడండి ఎట్లున్నాయో. ఎక్కడ? ఓకే. సో ప్రతి ఒక్కరు ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. దా, చాలా అద్భుతం. సో ఫైనల్లీ ఆయన దర్శనం తర్వాత సో జనాలు ఇక్కడ ఎక్కువ ఉన్నారనుకుంటే. మనం చెప్పులు వేసుకొని రాలేదు. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఒకసారి ప్లేస్ చూడండి. ఇటుకు వచ్చి కర్రావు. సో మనం నడిచి వచ్చిన ప్లేస్ ఇది, మీరు చూడొచ్చు. ఇది మనం నడిచి వచ్చిన ప్లేసు. సో అది టెంపుల్ మనం ఎంటర్ అయినది. ఒకసారి లొకేషన్ చూడండి, ఆ రేంజ్లో ఉంది.
ఇదా ఎంట్రీ? సో పోతాం లోపలికి, చూద్దాం ఏంటి సంగతి ఏది. సో ఈ గవిలోకి పోకముందే మనం ఇక్కడ ఒక చిన్న హాల్ ఉంది. సో ఇక్కడ చిన్న టెంపుల్ ఉందనుకుంటా, దాన్ని కవర్ చేసి దాని తర్వాత అక్కడికి వెళ్దాం. ఓహ్, చాలా బాగుంది, పెద్ద హాల్ ఇది. సో ప్రతి ఒక్క దేవతల రూపాలు ఇక్కడ ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఓకే, యోగినారాయణ స్వామి. సో వీళ్ళంతా సప్త ఋషులు ఉంటారు కదా, విశ్వామిత్ర, జమదగ్ని, భరద్వాజుడు. సో ఇక్కడ యోగశాల చాలా బాగుంది ఇది, చూడొచ్చు. సో ఇలాంటి పవిత్రమైన ప్లేసులన్నీ తిరుగుతూ ఉన్నాం. సో మీరు కూడా ఎప్పుడు చూడలేనటువంటివి. ఇది గౌతమ మహర్షి ఉన్నాడు. ఆత్రేయ మహర్షి, వశిష్ఠుడు. సో టోటల్ సెవెన్ మెంబర్స్ వీళ్ళు, మీకు తెలుసు కదా. సో సప్త అంటే 7, సో 7 మంది ఋషులు. కరియప్ప, వామన అవతారం. గెలకద్దు బా, లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం చాలా అద్భుతంగా ఉంది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. చాలా రియలిస్టిక్గా ఉంది ఇది. చాలా బాగుంది పై. భార్గవుడు, శ్రీరాముడు, బలరాముడు, శ్రీకృష్ణుని అవతారం. చాలా అద్భుతం. కల్కి అవతారం. సో చూశారు కదా ఏదైతే ఈ పైన మఠం దగ్గర. సో ఇక్కడ ఉన్నటువంటి సప్త ఋషులు ఉన్నారు, తర్వాత దశావతారాల విగ్రహాలు ఉన్నాయి. సో దీని తర్వాత మనం ఆ గవిని ఏదైతే ఉందో దాన్ని చూసి, సో ఆయన ఎక్కడ ధ్యానం చేశాడో, దెన్ ఎక్కడ ఆయన ఈ రాశాడో ఫ్యూచర్ గురించి, సో ఆ ప్లేస్ మనం చూద్దాం. స్టోరీలో భాగంగా ఏదైతే ఈయన తాతగారు ఒక గవిలో కాలజ్ఞానం రాశారో, సో ఇక్కడ తపస్సు చేశారు. సో ఆ ప్లేస్ చూద్దాం. సో పర్టికులర్ ప్లేస్ అనేది ఒకటి ఉంది. సో ఇది గవి అనమాట. సో అందుకోసం గవి మీకు తెలుసు కదా ఏంటి అని. సో ఈ తలకు తగులుతుంది, కొంచెం వంకొని రావాలి ఎవరైనా వచ్చినప్పుడు. సో ఆయన ఇక్కడ కూర్చున్నారా స్వామి? లోపల నరసింహస్వామి. సో తాతగారు తపస్సు చేసినటువంటి, సో కాలజ్ఞానం రాసినటువంటి పుణ్యస్థలం మీరు చూడొచ్చు. సో చాలా చిన్నది, లోపల ఒక టెంపుల్ ఉంది అక్కడ కూర్చున్నారా? సో యోగ నరసింహస్వామి ధ్యానం చేసిన చోటు ఇది. చాలా అద్భుతమైనటువంటి ప్లేస్. సో ముందు మనకి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఉంది. సో ఉత్సవమూర్తులు అనుకుంటా వీరు. సో ఇక్కడ కూర్చున్నారా ఆయన? ఓకే ఓకే. సో స్టోరీలో భాగంగా ఏవైతే ఈ ఊరి ప్రజలు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సింహం ఒక సైడు, సో చిరుత ఒక సైడు కూర్చుందంట.
ఇందాక స్టోరీలో ఒక ఆయన చెప్పారు కదా, సో ఇలానే వాళ్ళు వచ్చినప్పుడు వారికి ఇలా దర్శనం ఇచ్చాడంట ఎవరైతే తాతగారు ఉన్నారో. సో ఇదే ప్లేసు, దీన్ని చాలా పవిత్రంగా ఒక టెంపుల్ రేంజ్లో వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి ప్లేస్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, చాలా అద్భుతమైనటువంటిది. సో ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సో చిన్న షేర్ చేయండి నా సైడ్ నుండి. సో ఇది నాకు తెలిసి ఎవరైనా విజిట్ అండి, మంచి ప్లేస్. ఇంకంతే. సో టేక్ కేర్ అందరికీ.